కొంతమందికి యూరిన్లో ఈ ఇన్ఫెక్షన్, మంట రావడం, చీము రావడం జరుగుతుంటుంది. కొద్దిమందికి ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటాం, దానివల్ల రావచ్చు. లేదా ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ లో కూడా ప్రాస్టేట్ ఎప్పుడైతే గ్రంథి పెరిగి అడ్డం పడుతుందో దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చండి. సో అలాంటప్పుడు కూడా మీకు ఈ చీమ్ అనేది రావడం జరుగుతుంది. మన వృషణాల్లో నొప్పి వచ్చినప్పుడు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చిన్నపిల్లల్లో టార్షన్ టెస్టిస్ అని ఉంటుందండి. వితిన్ 4 to 6 hours మేము దాన్ని కరెక్ట్ చేయాలి సర్జరీ చేసి. ఎవరికైనా సివియర్ పెయిన్ గాని వస్తే వృషణాల్లో ఇమీడియట్ గా యూరాలజిస్ట్ ని సంప్రదించాలి. ఎక్కువ లేట్ చేయకూడదు, ఎందుకంటే చాలా మంది ఇన్ఫెక్షన్ అనుకుని డిలే చేసి ఆ వృషణం తీసేయాల్సిన పరిస్థితి వస్తుందండి. ఒక స్క్రోటల్ డాప్లర్ అని ఒక టెస్ట్ ఉంటుందండి, అది ఇమీడియట్ గా చేయిస్తే దానిలో కానీ టార్షన్ టెస్టిస్, టార్షన్ అంటే ఇట్లా మెలికి పడుతుంది అనమాట టెస్టిస్. సో అలాంటిది ఎమర్జెన్సీ అనమాట, ఇమీడియట్ గా మేము దాన్ని డీటార్చ్ చేసి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటివి ఎవరికన్నా కానీ చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ, అడాలసెన్స్ అంటే అరౌండ్ 14 years 16 years వాళ్ళకి అలాంటి నొప్పి కానీ వాపు కానీ వస్తే ఇమీడియట్గా యూరాలజిస్ట్ని సంప్రదించి దానికి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి.